ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు మీ అందరికీ. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతలు గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 3వ వచన భాగాన్ని. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అలాగనే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. చదవబడినటువంటి ఈ 2 వాక్యములలో, ఈ రెఫరెన్సెస్లో బంగారం, వెండిని, ఈ రెండింటిని కూడా మరి ఒక రిఫైనింగ్ ప్రాసెస్, అంటే మలినము ఎలాగైతే మలినాలు, అందులో ఉన్నటువంటి అపవిత్రతను అగ్ని ఎలా తొలగిస్తుందో, వెండిని ఎలా మోసలో వేసి కరిగిస్తారో, బంగారమును కంసాలి ఎట్లా కరిగించి శుద్ధి చేస్తాడో, అలాంటి ఒక రిఫైనింగ్ ప్రాసెస్ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. బంగారంలో ఉన్నటువంటి మస్టు, బంగారంలో ఉన్నటువంటి మలినం, అదంతా ఎలాగైతే అగ్ని చేత శుద్ధి చేయబడుతుందో, వెండిలో ఉన్నటువంటి ఆ మలినాలన్నీ ఎలా తొలగించబడతాయో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో, ప్రతి దేవుని బిడ్డ జీవితంలో దేవుడు కష్టాలు, అలాగే పరీక్షల ద్వారా ఆయన మనలో కూడా ఈ పరీక్షలు, కష్టాలు, బాధలు, నిందలు, ఇబ్బందులు అనే అగ్ని అనే మోసలో ఉండ, ఆ కొలిమిలో ఉండ మనల్ని ఆయన పరిశోధిస్తాడు. వాటి ద్వారా ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. మన హృదయాలను, మన విశ్వాసాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. అగ్ని వంటి మహాశ్రమలను గురించి పేతురు గారు తన పత్రికలో రాస్తాడు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అప్పుడు మరి మహిమాస్వరూపైన ఆత్మ మీ మీదికి వస్తాడు. కాబట్టి మీరు వీటన్నిటిని కూడా భరించగలుగుతారు అని అక్కడ పేతురు గారు తన పత్రికలో రాస్తుంటాడు. అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకి వచ్చినప్పుడు బంగారము, వెండి ఎలాగైతే శుద్ధి చేయబడ్డాయో, ఎట్లయితే అవి రిఫైన్ చేయబడ్డాయో, అట్లాగే దేవుడు మన విశ్వాసం, మన యొక్క భక్తిని, మన హృదయాలను ఆయన శుద్ధి చేస్తాడు. అసలు ఎంత ఒరిజినాలిటీ ఉంది అనేది ఈ శోధనలలో గుండా, లేకపోతే ఈ పరీక్షల్లో గుండా తీసుకుని పోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఒక ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అందుకే వేల ఏళ్లుగా దేవుడు ఆదాము కాలం నుంచి మొదలుపెట్టినప్పుడు ఈ రకమైనటువంటి విధానంలోనే దేవుడు తన ప్రజల్ని మరి శుద్ధి చేస్తూ వస్తున్నాడు. ఒక నిజమైనటువంటి భక్తుడు అని యోబుని నిరూపించటానికి అపవాది ముందు, సమాజం ముందు వేల ఏళ్లుగా దేవుడు భక్తుడైనటువంటి యోబుని దేవుడు పరీక్షించాడు. ఒక అబ్రహాము యొక్క జీవితాన్ని, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, విధేయత, అబ్రహాములో ఉన్నటువంటి యథార్థత, ఇవి బయటకు రావడానికి దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమని కోరాడు. కానీ నిజంగా అబ్రహాము దానిలో పాస్ అయ్యాడు.
యోబు అందులో ఆ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఆయన శోధించబడ్డప్పుడు నేను శోధించబడి మరి శుద్ధ సువర్ణం వలె మారతాను అంటాడు భక్తుడైనటువంటి యోబు గారు ఒక చోట. కాబట్టి మన భక్తి, మనలో ఉన్న నిజమైనటువంటి భక్తి, మనలో ఉన్న నిజమైన విశ్వాసం, మనలో ఉన్న ఒరిజినాలిటీ, మన హృదయం ఎలా ఉంది అనేది ఈ పరీక్షల ద్వారా రుజువు చేయబడుతుంది. అందుకే క్రైస్తవ జీవితంలో శోధనల యొక్క ఉద్దేశ్యం ఏమిటి, ఆ యొక్క పరీక్షల యొక్క కష్టాల యొక్క ఉద్దేశం ఏమిటి క్రైస్తవుడి జీవితంలో అంటే, దేవుడు మనమేదో పాపులమని, దుర్మార్గులమని, దుష్టులమని శిక్షించడానికి కాదు అవి ఆయన అనుమతించేది. అవి అనుమతించడం వెనుక ఉద్దేశం ఏంటంటే, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని శిక్షించడానికి కాదు. ఒకవేళ ఆయన మనల్ని అది శిక్షకు గురి చేసిన మన జీవితాల్లో ఒక శ్రేష్టతను ఇవ్వడం కోసమే, మన జీవితాల్లో విలువను ఇవ్వడం కోసమే చేస్తాడు ఆయన. బంగారం వలె మన విశ్వాసాన్ని ఆయన రిఫైన్ చేసి విలువైనదిగా, మేలిమి బంగారంలాగా, ఒక విలువైన వ్యక్తిగా, విలువైన మనిషిగా దేవుడు మనందరినీ నిలవబెట్టడానికి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనే కొలిమిలో గుండా ఆయన మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ మోసలో గుండా ఆయన మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే ఉదయకాలంలో మనందరి జీవితాల్లో నిందలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైనవి, కుటుంబపరమైనవి, అది ఏదైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా సరే క్రీస్తు నందు ఉన్నటువంటి వారు, సద్భక్తితో ఉద్దేశించేవారు హింస అనుభవిస్తారని వాక్యంలో ఉంది. సద్భక్తుడుగా నువ్వు ఉండాలంటే, సద్భావంతో బ్రతకాలంటే మనం అందరం, దేవుడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనల్ని ఆయన శుద్ధీకరణ అనే ప్రక్రియ ద్వారా ఈ విధంగా తీసుకుని వెళ్తున్నాడు. కష్టాల సమయంలో మనలో ఉన్న అంతరంగం కూడా క్లీన్ చేయబడుతుంది. మన అంతరంగం క్లీన్ చేయబడు, మన హృదయము శుద్ధి చేయబడుతుంది. మన ఆలోచనలు, మన ప్రేరణలు పూర్తిగా పరిశీలించబడతాయి. పూర్తిగా మన తలంపులు పరిశీలించబడతాయి, మన ఆలోచనలు పరిశీలించబడతాయి. పాపపు ఆలోచనలు బట్టబయలై బయటికి వెళ్ళిపోతాయి. శ్రేష్టమైనటువంటి తలంపులు నిలిచి ఉండేలా ఆయన చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన గొప్ప వ్యక్తులుగా నిన్ను, నన్ను, మన అందరినీ ఈ ఇబ్బంది అనే కొలిమి ఈ మోసలో గుండా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడం, అది ఆయనకు మాత్రమే సాధ్యం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నటువంటి హృదయ పరిశీలకుడి యెహోవాయే. వెండికి మోస తగినది, వెండికి మోస తగినది, బంగారంనకు కంసాలి. మలాకి గ్రంథంలో ఏమన్నాడు? ఆయన వెండిని శోధించినట్లుగా ఆయన శోధిస్తాడు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివని సబ్బు వంటివాడు అండి. సబ్బు మురికిని ఎట్లా తీసివేస్తుందో, బట్టల్లో ఉన్న మురికిని ఎంత తెల్లగా చేస్తుందో, అట్లా దేవుడు మన మలిన వస్త్రాలను శుభ్రం చేసే ప్రేమగల దేవుడు. అలాగే మనలో ఉన్నటువంటి విలువైన బంగారం వంటి మన విశ్వాసం, వెండి వంటి మన విశ్వాసం, మన భక్తి, మన హృదయాంతరంగాన్ని ఆయన మరి అగ్ని ద్వారా శుద్ధి చేసి, నిర్మలులను చేసి, మన జీవితాలని బాగు చేసే దేవుడు ఆయన. తన ఎదుట నిర్దోషులుగా, నిష్కల్మషులుగా నిలవబెట్టే ఒక ప్రక్రియయే ఇదంతా కూడాను. సాధారణంగా మనం ఇప్పుడు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి. చదువుకునే పిల్లలకి పరీక్షలు సంవత్సరం చివరిలో వస్తాయి, ఫైనల్ ఎగ్జామ్స్. కానీ ఒక క్రైస్తవుడి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో పరీక్షలు ముందే వస్తాయి. కొంతకాలం రావచ్చు, కొద్ది కాలం ఉండొచ్చు, మనకి అవసరాన్ని బట్టి కూడా రావచ్చు. ముందే వస్తాయి, మనకి మధ్యలో వస్తాయి, అవసరాన్ని బట్టి దేవుడు వాటిని అనుమతిస్తూ ఉంటాడు. తరువాత మనకు పాఠాలు నేర్పించే దేవుడు. అది ఆయన స్టైల్, ఆయన యొక్క
ఆయన శైలి అది. ఆయన ఆ విధంగా మనకు పాఠాలు నేర్పిస్తాడు. పాఠాలన్నీ అయిపోయిన తర్వాత విద్యార్థికి ఫైనల్ ఎగ్జామ్స్ జరిగితే, మన జీవితాల్లో మాత్రం పాఠాలు ముందు పరీక్షలు మనకి ఇవ్వబడి, ఆ పరీక్షల్లో గుండా పాఠాలు మనకు నేర్పించే ప్రేమ గల దేవుడు ఆయన. అందుకే శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కృంగిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా, ప్రభువా ఈ శ్రమ ద్వారా నాకు ఏమి నేర్పిస్తున్నావు, నీవు ఏం పాఠం నేర్పిస్తున్నావు, నేనేమి నేర్చుకోవాలి అని మాత్రమే మనం దేవుణ్ణి అడగాలి. ఈ ఇబ్బందుల్లో నేనేమి నేర్చుకోవాలి, ఆ శ్రమలు, కష్టాలు మన జీవితానికి ఏమి నేర్పిస్తున్నాయి మనకి అనేది మనం ఆలోచించుకోవాలి. అవన్నీ మనల్ని బలపరచడానికి, వాటి ద్వారా నేను మనందరం అభివృద్ధి పొందుతాం. ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం నిలబడినప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, నిరీక్షణతో మనం ఉన్నప్పుడు, తర్వాత ఎందుకు ఇవన్నీ అసలు వచ్చాయి, వీటన్నిటికీ ఏంటి అసలు అనే ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఒక రోజున జవాబు వస్తుంది మనకి. ఓహో, వీటిని బట్టి వచ్చినాయా మనకు, ఇందుకోసమే దేవుడు నాకు అనుమతించాడా, ఇది నాకు ఆశీర్వాదమే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను అంటే దేవుడు నాకు తప్పకుండా ఈ శ్రమ వెనక నాకు మేలు దాగి ఉంది, నేను శ్రమ నుండి ఉండటం నాకు మేలైపోయింది అనేటువంటి జవాబు నీకు నాకు దొరుకుతుంది ఒక రోజున. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మనకు దైవవాక్యంలో బహుగా శోధించబడి, యవనస్తుడు బహుగా శోధించబడి ఫలించిన ఒక కుర్రాడు మనకు అనిపిస్తాడు. ఆయనే ఫలభరితుడైన యోసేపు జీవితంలో ఎదురైన పరిస్థితులు మనందరికీ తెలుసు. తండ్రి నుంచి దూరం అయ్యాడు. అన్నలు ఆయన్ని అసూయ చేత కొట్టి గుంటలో పడద్రోశారు కదా. అక్కడి నుంచి అతడు అమ్మబడ్డాడు. అక్కడి నుంచి ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు. తండ్రికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, గుంటలో వేయబడ్డాడు, మరలా బయటికి తీసి అమ్మబడ్డాడు ఆయన. తర్వాత అక్కడి నుంచి తాను చేయని తప్పుకు పోతీఫర భార్య వల్ల జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, చెరసాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి కష్టాల మధ్యలో దేవుని యందు భయభక్తులు కలిగి పరిశోధించబడ్డాడు. ఒక చోట అంటాడు కీర్తనకారుడు, యెహోవా వాక్కు అతని చెప్పినది నెరవేర్చే వరకు ఆయన పరిశోధించను అంటాడు. ఒక చోట రాస్తుంటుంది కీర్తనల్లో. కాబట్టి అతడు కూడా పరిశోధించబడ్డాడు. వీటన్నిటి ద్వారా ఒంటరితనము ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా, నిందల ద్వారా పరిశోధించబడ్డాడు. కానీ దేవుని యందు భయముతో, భక్తితో ఆయన ఉన్నాడు. దేవుని యందు భయము, భక్తితో ఉన్నాడు, పవిత్రతతో ఉన్నాడు. అందుకే అతడు ఫలించాడు. ఆదికాండం 49:22-23 అంటాడు, చదవనవసరం లేదు. అక్కడ అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ అంటాడు. కాబట్టి ఆయన పేరుకే అర్థం ఫలించడి కొమ్మ. అలా ఫలించి విస్తరించి ఆయన అభివృద్ధి చెందటానికి గల కారణం ఏంటి అని అంటే, అతడు పరీక్షలు ఎదుర్కొన్నాడు. అతడు ఆ మూసలో గుండా వెళ్ళాడు. ఐగుప్తు అనే కొలిమిలో గుంట వెళ్ళాడు. ఐగుప్తులో కొలిమి లాంటి ఇబ్బందుల గుంట వెళ్ళాడు. మూసలో గుంట వెళ్ళాడు. మూస అంటే ఆ వెండిని శోధించే, వెండిని రిఫైన్ చేసే ఒక కొండ, అది దాన్ని మూస అంటారు. కాబట్టి అందులో గుండా ఆయన ఆ విధానంలో దేవుడు ఆ శ్రమలు కొలిమిలో వెండిని శోధించే కుంపటి గుంట ఆయన ప్రయాణించాడు. అందుకనే చాలా గొప్ప ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మనము ఫలించటంలో ఈ పరీక్షలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా
అవి తప్పనిసరి. ఇవి నిశ్చయంగా ప్రతి క్రైస్తవుడు అందులో గుండా వెళ్ళాల్సిందే. నిశ్చయంగా అందులో గుండా మనం ప్రయాణించాల్సిందే. భక్తుడైన దావీదు గారు కూడా అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినాను. ఆ లోయ ప్రతి క్రైస్తవుడు ఎదుర్కోవాల్సిందే. ఆ లోయలో గుండా మనం ప్రయాణించాల్సిందే. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో మనకు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో వస్తాయి. మీరు బాధపడవచ్చు, నాకేంటి కష్టాలు, నాకేంటి ఇబ్బందులు, మాకేంటి అని ప్రశ్నించుకోవడం ఎక్కువైపోయింది ఈ మధ్య మన జీవితాల్లో. ప్రశ్నించుకోవడం ఏం తప్పేం లేదు, కానీ కృంగిపోవద్దు. ప్రశ్నించుకోవడం ఏం తప్పేమీ లేదు, కానీ నిరుత్సాహపడొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, వాటిని బట్టి అవిశ్వాసపడొద్దు. ప్రభు వైపు మనం చూద్దాం. ఎందుకంటే అది ఫలింపుకు దారి. అది మనలో ఉన్నటువంటి అపవిత్రతను క్లీన్ చేసే ఒక రిఫైనింగ్ సిస్టమ్ అది. కనుక మనము ఆయన వైపు చూద్దాం, మనము ఆయన సన్నిధికి అప్పగించుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కువగా ప్రార్థించండి. మరి ఎక్కువగా నీ కొన్ని ఇబ్బందులను బట్టి దేవుని పాదాలు పట్టుకోండి, దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి, ప్రభు వైపు చూడండి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, జీవము గల దేవా, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నైనా ఒక సూర్యోదయాన్ని మేము చూడగలుగుతున్నాము అంటే కేవలం మీ దయ, మీ వాత్సల్యమే తండ్రి, మరొకటి కాదు. అల్పులము, అయోగ్యులము మమ్మలను మీరు ప్రేమించారు తండ్రి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి త్యాగము ద్వారా మమ్మలను రక్షించుకున్నారు. మమ్మలను మీ సొత్తుగా చేసుకున్నారు, మీ ప్రజలుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన శోధించబడ్డాడు. ఆయన శోధించబడి మా వలె శోధింపబడి పాపము లేని వాడుగా ఉన్నాడు ఆయన. తండ్రి మీకు స్తోత్రాలు, స్తుతులు. అలాగనే నా జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితాల్లో మా హృదయాలను పరిశోధించువాడు నువ్వు ఎలా శోధిస్తావో నీ వాక్యంలో రాసుందయ్యా. వెండిని నిర్మలం చేసినట్లుగా, బంగారమును శుద్ధి చేసినట్లుగా ప్రభువా, మా జీవితాల్లో కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన పరిస్థితులు, రకరకాల వాటి ద్వారా మేము పరిశోధించబడి మేము శుద్ధి చేయబడుతున్నాం, మేము కడగబడుతున్నాం అనే సత్యాన్ని మా ముందు పెట్టారు. ఈ రోజున మమ్మలను ఆ ప్రాసెస్ ద్వారా పవిత్రపరుస్తూ మాలో ఉన్న మలినాలను తీసేసి, యోసేపుని ఎలాగైతే మీరు ఆశీర్వదించారో, అబ్రహాముని ఎలా మీరు పరిశోధించారో, యోబుని ఎలా ఆయన భక్తిని రుజువుపరిచారో, అలాగే నామా భక్తిని ప్రభువా నీవు మరి ప్రూవ్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో తండ్రి, మేము నీకు లోబడి, మేము ప్రభువా నీకు నీ ఎదుట ఒద్దికగా విధేయత కలిగి బ్రతికే వ్యక్తులంగా మమ్మలను చేయండి. పరిశుద్ధపరచండి అయ్యా మమ్మలను. ఇంకా నువ్వు పవిత్రపరచండి. ప్రశస్తమైన మీ కలవరి రక్తం చేత ప్రభువా మమ్మల్ని కడగండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. పరిస్థితుల మధ్యలో చిక్కుకుపోయి దారి తీరు తోచని స్థితిలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా నిలవబెట్టండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి. మమ్మలను బలపరచండి అయ్యా. ఉదయకాలం నీ స్వరాన్ని వింటూ, ఉదయకాలం నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో గడుపు ఈ భాగ్యం నాకు మా అందరికీ ప్రసాదించినందులకే స్తుతులు అర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మీ కృపను ఉదయకాలము మీ కృపచేత మమ్మల్ని తృప్తిపరిచి, బలపరచి, మీ వాగ్దానములతో మమ్మల్ని నింపి, కృపతో నింపి సహాయం చేసి మహిమ పొందమని, ఈ దినమంతా తోడై ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.